నమస్కారం అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. మనకి బిగ్ బాస్ సీజన్ నడుస్తుంది. బిగ్ బాస్ శేఖర్ భాష అనొచ్చు మిమ్మల్ని ప్రెజెంట్. బిగ్ బాస్ 9లో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ మీరు చూస్తున్నారు అసలు బిగ్ బాస్ షో? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఏదైతే సంజన గారు అది నోరు జారారు అని చెప్పేసి అనొచ్చు, లేదు అంటే కావాలని అనొచ్చు. కొంతమందికి ఆమెకి ఎగెనిస్ట్గా ఉన్నా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరేం చేస్తారనేది వినాలనుకుంటున్నాము. ఆ మాట అనొచ్చండి, డిమోన్ రాత్రులు అక్కడే ఉంటావు, డిమోన్ దగ్గర అక్కడే ఉంటావు. మరి ఆమెకి తెలుగు వచ్చి అన్నారా, లేదు అర్థం తెలుసు అన్నారా కూడా తెలియదు. ఆవిడ అన్న మాటలో నేనేమి తప్పుగా నాకు అనిపించలా. ఆవిడేముంది, వెళ్ళి పడుకుంటా అనలా, కూర్చుంటా ఉంది. ఇది జనరల్గా బిగ్ బాస్లో మేము అన్నాడు నేను చూస్తూనే ఉంటాను చాలాసార్లు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడైనా సరే అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటుంటారు, టాస్క్లు ఉన్నప్పుడు ఆడుకుంటుంటాం. బట్ కొంతమందికి ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే రాత్రిలైనా కొంతమంది తొందరగా నిద్రపోతారు, కొంతమంది నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకుండా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కూర్చొని. సో అది కూడా గుసగుసలు మాట్లాడవలసిన పని టికెట్గా మాట్లాడితే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అయినా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. గుసగుసలు మాట్లాడుకుంటుంటే అంత అంతర్జాతీయ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ మధ్య ఏమన్నా ఉందా అనుకునే డౌట్ కూడా వస్తుంది. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఈవిడ అన్నమాట అబ్సల్యూట్లీ డిఫెండబుల్. అంటే ఆవిడని రేపు నాగార్జున గారు నిలదీసినా కూడా ఏంటమ్మా పుసుకని అంత మాట అనేసావు అమ్మాయిని, అమ్మాయి క్యారెక్టర్ మీద ఎందేసావు, అమ్మాయి క్యారెక్టర్ మీద ఏమి అనలా. రాత్రి అయితే నువ్వు వెళ్ళి అక్కడ డెమాన్ పవన్ పక్కనే కూర్చొని మాట్లాడుతూనే ఉంటావు ఎంతసేపు అయినా. అది నిజమై ఉండొచ్చు కదా, ఆవిడ వేరే రకంగా ఏమీ తప్పలేదు కదా. ఇప్పుడు చాలా మంది ముచ్చట ఆడుకుంటూ ఉంటారు, అది కామన్ జరుగుతుంది. మీరు ఉండి వచ్చారు నైట్ టైం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటాం, కానీ ఆమె ఏమంది, రాత్రులాడు ఉంటావు మేము చూడలేకపోతున్నాము అన్న మాట అన్నది. చూడలేకపోతున్నావు అన్నది నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది అని. ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇదే మాటని దివ్యల మాదిరి అన్నారు, మీకు గుర్తుందా? దివ్యల మాదిరి ఏముంది, రాత్రి అయినా కూడా ఈ వచ్చి ఇది చేస్తున్నావు, ఎంతసేపు మాట్లాడుతూ అక్కడ కూర్చొని సోది పెడతావు, మాకు నిద్రపో చూడలేకపోతున్నాము ఆమె ఇంకా ఇంకొక లాంగ్వేజ్ లోనే అంది కదా. సో అప్పుడు ఏం మాట్లాడుతున్నాను, నేను తెలుగు మాట్లాడుతున్నాను అని చెప్పి రీతు చౌదరి బ్యాక్ టు బ్యాక్ మాట్లాడింది. బట్ ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతుంటాయో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కొంత ఇబ్బంది. ఎలా అంటే ఇప్పుడు మా సీజన్లో నేను ఉన్నప్పుడు కొంతమందికి ఆల్రెడీ పరిచయాలు ఉన్నవాళ్ళు లోపలికి వచ్చారు. కన్నడ బ్యాచ్ అనో లేవే చెప్తున్నారు కదా, అలా సీరియల్స్లో చేసేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాగా పరిచయం వస్తుగా మాట్లాడుకుంటుంటారు. మేము వాళ్ళకి సంబంధించిన ఎప్పుడెప్పుడో ఏవో మాట్లాడుకుంటారు, మేము దాంట్లో కొత్త వాళ్ళు. మేమేం చేస్తాం, సర్లే ఇక్కడ ఉంటే వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్గా ఉంటుందో, లేకపోతే మనం ఏదో అక్కడ వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఏదో అర్రులు చేస్తున్నట్టు అక్కడ లేకిగా ఉన్నట్టు ఉంటుందేమో అని, లేదు ఏదో రకంగా బలవంతంగా లోపల దూరినా కూడా మనం వేరే వాళ్ళమే కదా వీళ్ళకి అని చెప్పి మనం కామ్గా బయట తిరుగుతూ ఉంటాం. అలా మనలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతారు. లైక్ నబీలు, ఆదిత్య ఓము, వీళ్ళందరూ కూడా లైక్ ఏ రకమైన బాండింగ్స్ లేకుండా డైరెక్ట్గా ఫ్రెష్గా యాజ్ ఇట్ ఈస్గా అలా వచ్చిన వాళ్ళు. సో అలా నేను ఎవరైతే ఇలా ఒంటి గుంపులు ఉన్నారో వాళ్ళతో మన పరిచయాలు పెంచుకుంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాం. సో ఏదో రకంగా బాండింగ్స్ ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఆడమగ అయితే మాత్రం అది లిమిట్స్లో ఉండకుండా అది అర్ధరాత్రులు కూడా కూర్చొని గంటలు మాట్లాడుకుంటూ ఉంటే అవతల వాళ్ళు వేరే రకంగా అనుకునే అవకాశం ఉంది. అండ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇబ్బందిగా ఎందుకు ఫీల్ అవుతారంటే ఎవరన్నా కూడా ఈ ఫ్యామిలీని అంతా వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటుంటారు, అసలు ఏ రకమైన యావిగేషన్ ఉండదు. అలా ఉంటున్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, అవతల వాళ్ళు జంటగా ఉన్నారు అనే ఒక రకమైన ఇది కూడా ఉంటుంది, ఒక చిన్న ఎన్వి ఫీలింగ్ ఉండొచ్చు. ఇంకోటి ఏంట్రా మనకి సోది అనే ఒక చిరాకు కూడా వస్తుంది. ఎందుకు వచ్చావు నువ్వు బిగ్ బాస్ ఆడడానికి, ఈ రొమాన్స్లు చేయడానికి వచ్చావా, లేకపోతే దేనికి వచ్చావా అనే ఒక రకమైన ఇది ఉంటుంది. ఇకపోతే సంజనాకి పాజిటివ్గా ఎందుకు ఇది మారుతోంది అంటే, ఇప్పుడు ఈ హగ్గులు ముద్దులు ఇవన్నీ ఓదార్పు యాత్రలు ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి మేబీ ఈ పబ్ కల్చరు ఆ కల్చర్ ఉన్న హైఫై కల్చర్ ఉన్న వాళ్ళు కొంతవరకు అర్థం చేసుకుంటారు. బట్ బిగ్ బాస్ అనే ఇది మొత్తం పల్లెటూళ్ళలో కూడా చూస్తున్నారు, టౌన్స్లో కూడా చూస్తున్నారు. సో టౌన్స్లోను పల్లెటూళ్ళలోను, ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో కూడా అందరూ ఈ సర్కిల్లో ఉండరు. ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కనబడగానే హగ్గులు చేసేసుకోవడం లాంటివి చాలా చోట్ల ఇంకా లేదు, ఉండదు. ఉంటారు ఆ బ్యాచ్ సపరేట్గా, వాళ్ళకి అది తప్పు కాదు. సో అటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారేమో కానీ మిగతా వాళ్ళు దీన్ని అంత పాజిటివ్గా అర్థం చేసుకునేది ఉండదు. జనరల్గా ఏమనుకుంటే ఏం పోయే కాలం రైళ్ళకి అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అంత అవసరం లేదు. ఈ అర్థం చేసుకోవడం మాట వస్తే
రీసెంట్గా బిగ్ బాస్ బ్యాన్ చేయాలని చెప్పేసి కేసు పెట్టారు, దానికి సపరేట్గా ఉద్యమాలు చేసినారు. మీరు చూసే ఉండొచ్చు. ఎందుకు అని అంటే రీతు దివల్ మాధురి అని చెప్పేసి పేరు అయితే వినపడింది. వాళ్ళు బహిరంగానే మాట్లాడారు కాబట్టి నేను ఈ పేర్లు చెప్తున్నాను, ఇట్లా చేస్తున్నారని. కానీ ఇక్కడ బిగ్ బాస్ షోలోకి మాధురి గారు వెళ్ళిన తర్వాత ఆమె చాలా వాటికి బహిరంగ కొన్ని చెప్పింది, ఆమెకు నచ్చినాయి. ఆమె కొంచెం భయపడదు చెప్పాలంటే, ఆ మాట వేరే విధంగా ఉండొచ్చు కానీ బయటపడిద్ది. సో ఈ మాట ఆమె అన్నాక కూడా ఈమె ఈ తర్వాత సంజన గారు ఉన్నారు కదా, సంజన గారు అన్నాక అంటే చాలా మందికి నెగిటివ్ ఉన్న చాలా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు 40% వస్తే 60% పాజిటివ్ వచ్చింది దీని పట్ల. సో మీరు కూడా అంటున్నారు అది ఒక సందర్భం. సంజనకి పాజిటివే వస్తుంది. ఎందుకు అంటే సంజన యాక్చువల్గా ఆవిడ చెప్పాలంటే ఆవిడేమి అంత అద్భుతమైన బిహేవియర్ ఏమి చేయలేదు. అక్కడ చాలా ఎరగెంట్గా మాట్లాడింది, దొంగతనాలు చేసింది, చీటింగ్లు చేసింది, అబద్ధాలు చెప్పింది, అన్ని అవలక్షణాలు ప్రదర్శించింది అక్కడ. అండ్ చాలాసార్లు లూజ్ టంగ్ మాట్లాడేసి తర్వాత సారీలు చెప్పినవి కూడా ఉన్నాయి. ఆవిడ గతం చూసుకుంటే పెద్ద గొప్పగా ఏం లేదు. ఆవిడెంతో రీతు అంతే, ఇద్దరు దొందే. కానీ ఎప్పుడైతే రీతుని జనాలందరూ అడగాలనుకున్న మాట ఈవిడ నోటి నుంచి వచ్చిందో అప్పుడు అబ్బా మన నోట్లో ఉండే మాట అడిగిందిరా, అలా అడుగు అని ఆవిడకి ఇప్పుడు పాజిటివ్ అయింది. సో ఇప్పుడు జనాల్లో ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ కంటెస్టెంట్స్ ఉద్దేశంలో రెండు రకాలు బాండ్స్ న్యాచురల్గా ఏర్పడవచ్చు. కొంతమంది ఇదిగో మనం ఇట్లాంటి ఎగదవేషాలు చేస్తేనే బిగ్ బాస్ మనల్ని ఎక్కువగా చూపిస్తాడు అనే కోణంలో చేసుకోవచ్చు. ఈ రెండు ఏదైనా కానీ మీరు ప్రేక్షకుల హృదయాల్లో బ్యాడ్ అవుతారు. మీరు లైక్ మా సీజన్లో కూడా ఇట్లాగే ఆ బాండింగ్స్ అని చెప్పి ఒక అమ్మాయి తను బ్యాడ్ అయింది. అండ్ ఇలా ప్రతిసారి ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఏదో కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు కదా మనం దీంతో, ఈ బాండ్ అడ్డం పెట్టుకుంటే ఇటువంటి మసాలాలు ఏదో వేసుకొని బిగ్ బాస్ మ్యూజిక్లు వేసుకొని ఏమైనా చూపించుకొని అలా టీఆర్పీలు ఏం చేస్తాడని చెప్పి అందుకని బిగ్ బాస్ ఏదో రకంగా మనల్ని ఉంచుతాడు కదా. కాదు, బయట ఇప్పుడు మీ రిలేషన్స్ని అర్థం చేసుకునే అంత అద్భుతమైన సంస్కారం జనాల్లో లేదు. మీరు ఎక్కడో ఏదో అనుకుంటారేమో, ఏదో అమెరికన్ కల్చర్ అనుకుంటారేమో. మన ఇప్పుడు వస్తున్న బ్యాక్లాష్ కూడా మీరు ఏది బ్యాన్ చేయమని చెప్పి అడగడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ కాదు, వీళ్ళు చేసే ప్రవర్తన. బిగ్ బాస్ని తప్పడానికి లేదు, కంటెస్టెంట్ల ప్రవర్తనని గట్టిగా ఎండగట్టాలి. ఎలా అంటే ఇప్పుడు ఇటువంటివి ఆబాల గోపాలం చూస్తున్నప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా పిల్లలు చూస్తారు, వీళ్ళు చూసి ఓహో ఇదే కరెక్ట్ అని చెప్పి వాడు రేపు కూడా క్లాస్లో పోయి అమ్మాయిలందరినీ హగ్గులు చేసుకుంటున్నాడు అనుకో, ఆడ కొడతారు. సో ఇది ఇటువంటి కల్చర్ మనకి కరెక్ట్ కాదు అనేది అక్కడ ఈ ఎస్పెషల్లీ ఎవరైతే దీన్ని చెప్తున్నారో లీడర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక 30-40 ఇయర్స్ పైబడిన వాళ్ళే, ఒక తండ్రి పాత్ర జీవితంలో ఉన్న వాళ్ళు ఇది చాలా అఫెండింగ్గా చూస్తున్నారు. ఇది చూసి నా పిల్లలు చెడిపోతున్నారు అనేది, ఇటువంటి కల్చర్ మన వాళ్ళకి రాకూడదు అనేది వాళ్ళ పాయింట్. సో బిగ్ బాస్ ఏమి ఇలా చేసుకోమని చెప్పడం, అరే మీరు ఇట్లా ఎఫ్ఐఆర్లో పెట్టుకోవడాలో లేకపోతే హగ్గులు బుగ్గులు చేసుకుంటూ ఉంటే నేను ఎక్కువగా చూపిస్తాననేది బిగ్ బాస్ ఏం చెప్పడు. వీళ్ళంతటికి వీళ్ళే ఇటువంటివి కాస్త టీఆర్పీలు పెంచేవని చెప్పి చేసుకుంటారు. బట్ విచ్ అగైన్ జనాల్లో వీళ్ళు బ్యాడ్ అవుతారు అనేది గ్యారంటీ. కాకపోతే బిగ్ బాస్ ఏదో రకంగా ఉంచుతాడనే ఒక చిన్న స్వార్థంతో వీటి ఇప్పుడు ఈ షో ద్వారా ఏంటంటే ఇది రియాలిటీ షో లాగా లేదు, అంత స్క్రిప్టెడ్ షో లాగా లేదు. అస్సలు కాదు, అబ్సల్యూట్లీ నాట్. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంపికలో కొన్నిసార్లు కొంత ఇటువంటివి చేసి ఉండొచ్చు, అంటే సెలక్షన్ క్రైటీరియా కరెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ బట్ అక్కడ అగైన్ బిగ్ బాస్ పాయింట్ ఏంటి మీరు గమనిస్తే, సమాజంలో ఒక నిందపడ్డ వాళ్ళు ఐదర్ అంటే పాజిటివ్ నెగిటివ్ మధ్య ఊగిసలాడుతున్న వాళ్ళని తీసుకొస్తే అవును వీడు చేసింది కరెక్ట్ అని కొంతమంది, వీళ్ళు చేసింది తప్పని కొంతమంది అన్నప్పుడే వాళ్ళు డిస్కషన్ పాయింట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఒక మహాత్ముడిని తీసుకొచ్చి కూర్చోబెడితే అంత పాజిటివ్ ఉంటుంది, దాంట్లో డిస్కషన్ పాయింటే ఉండదు. హీరో ఉండాలి, విలన్ ఉండాలి, అప్పుడే కదా సినిమా. ఒకడు పుట్టాడు, పెరిగాడు, పెళ్లి చేసుకున్నాడు, మంచి పనులు చేశాడు, చచ్చిపోయాడు అంటే అది సినిమానే కాదు. సో ఇలాంటి ఏదో పనులు చేసే వాళ్ళు ఉండాలి, అదో తిట్టాలి.